మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఇవాళ మనం బ్రెయిన్ ట్యూమర్ గురించి మాట్లాడితే బ్రెయిన్ ట్యూమర్ లో ముఖ్యంగా చాలా మంది ప్రెజెంట్ అయ్యే సిమ్టమ్స్ ఏంటి, ప్రతి హెడ్ఏక్ కి భయపడాలా అని అడుగుతూ ఉంటారు. ప్రతి హెడ్ఏక్ బ్రెయిన్ ట్యూమర్ వల్లే వచ్చిందని అయితే భయపడాల్సిన అవసరం ఉండదు. బ్రెయిన్ ట్యూమర్ తో పాటు హెడ్ఏక్ తో పాటు కొంచెం వామిటింగ్స్ కానీ ఫిట్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే ఖచ్చితంగా వచ్చి ఎవాల్యుయేట్ చేసుకోవడం తప్పదు. అలాగే ఒకే దగ్గర హెడ్ఏక్ ఎక్కువ రోజుల నుంచి ఉండడము, దానివల్ల మనకి చెయ్యి కాలు వీక్నెస్ రావడము, లేదంటే ఫిట్స్ లాంటివి ప్రెజెంట్ అవడము, ఖచ్చితంగా హెడ్ఏక్ తోటే ఉంటారని కూడా లేదు, ఒక్కొక్కసారి డైరెక్ట్ ఫిట్స్ తో కూడా ప్రెజెంట్ అవుతారు. సో ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా చూపించుకోవాలి. అండ్ రెండో రకం ఏంటంటే కొంతమందికి హెడ్ఏక్ బాగా ఉంటుంది కానీ పొద్దున్నే లెగంగానే వామిటింగ్ అయిపోయాక హెడ్ఏక్ అనేది తగ్గుతుంది. సో దీనికి మెయిన్ కారణం ఏంటంటే ఆ వామిటింగ్ తో పాటు లోపల ఉన్న బ్రెయిన్ లో ఉన్న ప్రెజర్ తగ్గిపోవడం అనమాట. సో ఇలాంటిది ఏమన్నా ఉంటే మాత్రం ఖచ్చితంగా వచ్చి ఎవాల్యుయేట్ చేసుకోవడం మంచిది. సో బ్రెయిన్ ట్యూమర్స్ లో కూడా రెండు రకాలు ఉంటాయండి. కొన్ని బినైన్ అంటాం, మ్యాలిగ్నెంట్ అంటాము. బినైన్ అంటే అక్కడ వరకే ఉండే గడ్డ, అది తీయడంతో మొత్తం ట్రీట్మెంట్ అయిపోతుంది. మ్యాలిగ్నెంట్ అంటే ట్రీట్మెంట్ తో పాటు కీమోథెరపీ, రేడియోథెరపీకి కూడా వెళ్లాల్సిన పరిస్థితి రావచ్చు. ఏ రకమైన గడ్డ ఏంటి అనేది మనకి సిటీ స్కాన్ కానీ, ఎంఆర్ఐ స్కాన్ కానీ, ఎంఆర్ఐ తో పాటు కాంట్రాస్ట్ అని, స్పెక్ట్రోస్కోపీ అని ఇలాంటివి యూజ్ చేసి దాన్ని బట్టి ఏ రకమైన గడ్డ అనేది నిర్ధారణకు వస్తాము. సో సర్జరీ చేసి ఎప్పుడైతే 100% కన్ఫర్మేషన్ ఎట్లా వస్తుంది అంటే మన ముక్క పరీక్షతోటే 100% కన్ఫర్మేటరీ వస్తుంది. ఆ కన్ఫర్మేటరీ బట్టే మనం నెక్స్ట్ ఏం చేయాలి ఏంటి అనేది డిసైడ్ అవుతాం. సర్జరీస్ కొన్ని గడ్డలు మనకి డౌట్ఫుల్గా ఉన్నాయి, కొంచెం డీప్ సీటెడ్ ఉన్నాయి, కొంచెం ట్యూమర్ లోపలికి ఉంది, బ్రెయిన్ మధ్య భాగంలో ఉంది, అలాంటివి అయితే మనం నావిగేషన్ బేస్డ్ బయాప్సీస్ కూడా తీయచ్చు. అంటే మొత్తం సర్జరీ కాకుండా ఫస్ట్ మనం ఏ రకమైన గడ్డ, దానికి రేడియోథెరపీ చేయొచ్చా, కీమోథెరపీ చేయొచ్చా, లేదా ఓన్లీ సర్జరీ చేస్తేనే బెటరా అనేది తెలుసుకోవాలి ముందరే అనుకుంటే ఒక చిన్న రంధ్రం పెట్టి ఒక నావిగేషన్, మన గూగుల్ మ్యాప్స్ ఎలాగో బ్రెయిన్ లో ఏ లొకేషన్ లో గడ్డ ఉన్నది అనేది తెలుసుకోవడానికి నావిగేషన్ అనే టెక్నాలజీ వాడతాము. ఆ నావిగేషన్ అనే టెక్నాలజీ ద్వారా కరెక్ట్ గా గడ్డ ఎక్కడ ఉంది అనేది లోకలైజ్ చేసుకుని దాని పరంగా అక్కడ వరకే వెళ్ళి ఆ గడ్డను తీసి ముక్క పరీక్షకు పంపిస్తాం. ఒక్కసారి ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని ఏం గడ్డ అనేది తెలుసుకుంటాం కాబట్టి దాని తగ్గట్టు ట్రీట్మెంట్ అనేది ఫర్దర్ గా ప్లాన్ చేసుకుంటాం. సో బ్రెయిన్ ట్యూమర్స్ అనేది ఎంత ఇంపార్టెంటో తెలుసుకోవడం అనేది, దాని సిమ్టమ్స్ అన్ని కూడా తెలుసుకోవడం అంతే ఇంపార్టెంట్. సో ముందుగా వామిటింగ్స్, హెడ్ఏక్, ఒక చెయ్యి వీక్నెస్, లేకపోతే మూతి వంకర పోవడము, లేకపోతే ఫిట్స్ రావడం, ఇలాంటిది ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా నెగ్లెక్ట్ చేయకుండా దానికి తగ్గట్టుగా ఎవాల్యుయేట్ చేసుకుని ఫస్ట్ ఏం ప్రాబ్లం ఏంటి అనేది తెలుసుకోవడం మంచిది. రెండో రకమైన ట్యూమర్ ఉంటుంది మెటాస్టాసిస్ అనేది. అది ఏంటిదంటే బ్రెయిన్ లోపల చిన్న చిన్న గడ్డల్లాగా మల్టిపుల్ చోట్ల ఉంటుంది. అది యూజువల్లీ ఎక్కడో గడ్డ అంటే వేరే దగ్గర ఎక్కడో ట్యూమర్ ఉండి అది బ్రెయిన్ కి పాకడం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ లేడీస్ లో బ్రెస్ట్ క్యాన్సర్ వాళ్ళకి, ఎవరికైనా లేడీస్ కైనా జెంట్స్ కైనా లంగ్ లో ఉండే క్యాన్సర్ కానీ ఇలాంటివి బ్రెయిన్ వరకు పాకే అవకాశం ఉంటుంది. సో అలాంటిది ఏమైనా గడ్డ ఉందా లేకపోతే ఏంటి అనేది కూడా ఎంఆర్ఐ లో మనకు నిర్ధారణ అవుతాయి. కొన్నిసార్లు ఏంటంటే ట్యూమర్ అనుకుంటాము, లోపలికి వెళ్ళి చూస్తే అది ఇన్ఫెక్షన్, టీబీ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ కానీ, న్యూరోసిస్టిసర్కోసిస్ అనే ఇన్ఫెక్షన్ కానీ, అది కొంచెం ట్యూమర్ లాంటి పరిస్థితుల్లోనే ఉంటాయి. సో ఫస్ట్ అసలు సిమ్టమ్స్ రాగానే ఎవాల్యుయేట్ చేసుకుని దేని వల్ల వస్తుంది ఏంటి అనేది మీరు కన్సల్ట్ అయ్యి చూపించుకుంటే నావిగేషన్ చేసి చిన్న రంధ్రంతోటే మనము ట్రీట్మెంట్ తీసుకోగలిగితే ఇంకా బెటర్. సో దాని తగ్గట్టు మన దగ్గర నావిగేషన్ అవైలబుల్ ఉంది, అలాగే దాని తగ్గట్టు రిసోర్సెస్ అన్ని అవైలబుల్ ఉన్నాయి కాబట్టి నెగ్లెక్ట్ చేయకుండా సిమ్టమ్స్ మీద ఏమైనా ఉంటే మాత్రం ఎంత ఫాస్ట్గా మనం వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటే అంత మంచిగా ఛాన్సెస్ ఆఫ్ సర్వైవల్ అనేది ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది.